సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగానైతే ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళకి చేరుకుంటూ ఉంటారు. అయితే నుమాయిష్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా మంది హైదరాబాదీలు ఇక్కడికి నుమాయిష్కి చేరుకొని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీకెండ్ కావడంతోనైతే ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? నీ పేరేంటి? హైదరాబాద్. సో నీ పేరేంటి? ఇషాన్ కృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. సో ఏమేం గేమ్స్ ఆడావు నువ్వు? చెప్పు, ఏం గేమ్స్ ఆడుకున్నావు? ఏం కొనుక్కున్నావు? మరి షాపింగ్ ఏం చేసావు? ఏం చేయలేదు. ఆడుకోలేదా మరి నువ్వు? ఆడుకున్నాడు. ఏం ఆడుకున్నావు? జైంట్ వీల్ ఎక్కడవా? ఏమేమి ఆడుకున్నావు ఇక్కడ? టోరా ఇంకా క్యామరా రెండే ఆడుకున్నా. ఎవరితో వచ్చావు నువ్వు? మా మమ్మీ డాడీతో వచ్చావా? మరి మమ్మీ డాడీని ఏం కొనివ్వలే? ఓకే, రైట్. అండ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? రియాన్ష్. ఎవరితో వచ్చారు మీరు? రియాన్ష్, What are you doing? Who's Is he enjoying here? You are enjoying here? Yes. Enjoying? Yeah. Which game you played? You played any game? No, I didn't. No, you are looking for toys? సో తను మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలా చిన్న పిల్లడు. ఇక్కడ మన పిల్లలు ఎంత ఎనర్జీగా, ఎంత హ్యాపీగా ఈ యొక్క నుమాయిష్ని ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాము. అండ్ వారి పేరెంట్స్తో మనతో పడుతున్నారు. వారిని అడిగి మరి నువ్వు తెలుసుకున్నాం. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. సో ఎట్లా అనిపిస్తుంది? వీకెండ్ కదా, సో ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? Madam, it is very nice. We are enjoying. Crowd is there. We can expect the crowd is here, but it's good place here and we can enjoy. Crowd is there and in the crowd only we can enjoy. So it's very nice. People are there. It's charming. So many shops are there. It's very nice. చాలా బాగుంది. సో ఇక్కడ ధరలు ఎలా అనిపిస్తున్నాయి? ఎప్పుడు అంటే మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఈ ఇయర్ వచ్చారా? This is the first time I came. I'm living in Hyderabad more than 14 years, but this is the first time when I came and I found it very exciting. Thank you. సో మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు, మొదటిసారి వస్తున్నారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రము చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ కాబట్టి ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, కానీ ఈసారి మరీ ఎక్కువ క్రౌడ్ ఉండడంతో చాలా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? క్రాంతి కుమార్. క్రాంతి కుమార్. ఎక్కడి నుండి వచ్చారు క్రాంతి? మేము ఇక్కడే ప్రాపర్ హైదరాబాద్. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఇదే మొదటిసారి? కంపల్సరీ ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాము. కనీసం 2-3 టైమ్స్ ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాము. సో ఎట్లా అనిపిస్తుంది? పిల్లల ఎంజాయింగ్ ఎలా ఉంది? ఈసారి పెట్టిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా చాలా స్పెషల్ గా జరుగుతుంటది. ఎవ్రీ ఇయర్ దేర్ ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్ న్యూ. పిల్లలందరికీ ఇంట్రెస్ట్ అయ్యే వస్తువులు ఉంటాయి. అందరు తప్పక రావాల్సిన ప్లేస్ ఇది. సో అంటే మీరేమేం స్పెషల్ గా ఒక ఐటమ్ కోసమో లేకపోతే ఒక ప్లేస్ కోసమో ఒక టాయ్ కోసమో వస్తూ ఉంటారు కదా, మీరు దేనికోసం వచ్చారు? మేము ఇట్ ఈస్ జైంట్ వీల్. ఎవ్రీ టైమ్ జైంట్ వీల్ వీ విల్ నాట్ మిస్. సో ఈసారి కొన్ని కొత్త ట్రై చేసాం, బట్ జైంట్ వీల్ ఈస్ కంపల్సరీ వాట్ వి ట్రై. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జైంట్ వీల్ కోసం మేము వచ్చామని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి అంటే ప్రతిసారి కూడా పోలీస్ అధికారులు ఎప్పుడు లాగానే ఏర్పాట్లు చేసినప్పటికీ ఇక్కడ భరోసా సెంటర్ అలాగే సైబర్ క్రైమ్ కి సంబంధించిన సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ యొక్క సెంటర్స్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా బాగున్నాయమ్మా. ఇవి దేనికైనా వాడుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్. సో దే ఆర్ వెరీ గుడ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఓన్లీ నౌ డేట్, ఓన్లీ 14th, 14 days only when after inauguration. Normally so many stalls we did not see last year and previously, but this time full stalls are there. And also public also very much there, and they are also doing shopping, really happy. We are really happy. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క సెంటర్స్ ని బాగా యూజ్ చేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు మేము ఎక్కువగా ఈ స్టాల్స్ ని చూడలేకపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తూ ఈ స్టాల్స్ ని చూడడానికి ప్రయత్నిస్తున్నాం అని అయితే చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరేంటి? నా పేరు శ్రీకర్. నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను. సో నేను మెయిన్లీ రైడ్స్ కోసం వచ్చాను. మా పేరెంట్స్ ఏవో కొంటానన్నారు, కానీ నేను మెయిన్లీ రైడ్స్ కోసమే వచ్చాను. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. నాకు చిన్నప్పుడు వచ్చాను కానీ ఇదే ఫస్ట్ టైం. కానీ బాగుంది నుమాయిష్. ఐ ఎంజాయ్డ్. సో
సో అంటే మీకు బాగా నచ్చిన రైడ్ ఏంటి ఇందులో? కొలంబస్ ఇంకా కప్ అండ్ సాసర్ ఎక్కాను. కొలంబస్ బాగా అనిపించింది నాకు. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎవరితో వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మా అబ్బాయి కోడలతోటి వచ్చాము. నేను మా ఆయనను ద్రాక్షాంతి వచ్చి ఇక్కడ ఉన్న మా అబ్బాయి ఇంటి దగ్గర ఎగ్జిబిషన్కి వెళ్దామని అంటే మేము వచ్చామన్నమాట. వచ్చి అన్నీ ఎంజాయ్ చేసి ఓపిన లేకపోయినా అలా తిరుగుతూ వచ్చాము. ఓ చోట కూర్చుని అన్నీ ఎంజాయ్ చేసాము. బాగుంది. అంటే ట్రైన్ కూడా పెట్టారు కదా, సో అది ఎక్కారా? ఎలా అనిపిస్తుంది? మేము ఎక్కడండి, పెద్దవాళ్ళం కదా, కొంచెం మాకు బీపీలు అవి వస్తాయని మేము ట్రైన్స్ ఎక్కడ మనోడి చేత ఎక్కించాం. మనోడు అది ఎక్కి ఓకే, ఈ గేమ్స్ అన్ని కూడా అంతే. ఇవ్వండి, ఈయన మాట్లాడు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు ఊరి నుండి ఈరోజు ఇక్కడికి రావడం, తన పిల్లల దగ్గరికి వచ్చాము. సో మనవడితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం కూడా క్లియర్గా చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా వీకెండ్, ఇది సంక్రాంతి సమయం కావడంతో అటు ఆఫీస్లకు ఇటు కాలేజెస్కి స్కూల్స్కి అన్నింటికి కూడా సెలవు కావడంతో చాలా మంది ఇక్కడికి చేరుకొని ఈ యొక్క నుమాయిష్ని చాలా వరకు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మనం కూడా క్లియర్గా చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉన్నారా ఏంటి అనే విధంగానైతే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మనం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా అనిపిస్తుంది అండి నుమాయిష్? వి ఎంజాయ్డ్ అ లాట్ విత్ ఆల్ ద రైడ్స్ అండి. మా పెద్దమ్మ, మా అక్క, మా అమ్ము, ఇటు మోహన్, అందరం ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఈజ్ రియలీ అవుట్ స్టాండింగ్. వి ఎంజాయ్డ్ అ లాట్ అండ్ ద ఫుడ్ వాజ్ ఈవెన్ యమ్మీ. అండ్ చాలా మంది చెప్తున్నారు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొనలేకపోతున్నాం అంటున్నారు కదా. మరి rates were reasonable every day as per cost of living. It's accordingly the same, but we felt nice and enjoy. Yeah. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా ఎక్సైట్మెంట్ తో కూడుకున్న ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడదాం. మీకు ఎలా అనిపిస్తుంది? మీరేమేమి ఎంజాయ్ చేశారు? I enjoyed almost all the rides because all were very joyful and I was so thrilled to play all the games. సో అన్ని ఒక రైడ్స్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఎమీగా చాలా బాగుంటుంది. సో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మల్కాజిగిరి. సో ఎలా అనిపిస్తుంది? ఏమేమి రైడ్స్ ఎంజాయ్ చేసినావు నువ్వు? నేనా? అది దానికి పేరు లేదా? పేరు వచ్చింది. పేరు మర్చిపోయావా? సో ఏమైనా టాయ్స్ కొనుక్కున్నావా నువ్వు? కొనుక్కోలేదా? ఎందుకు మరి? ఎందుకు? ఒకటి తినడానికి ఆడడానికి వచ్చింది. తిరగడానికి ఆడడానికి వచ్చావు. సో ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. సో చాలా మంది పిల్లలు అయితే ఇక్కడ రైడ్స్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చామేమో, మాకు చాలా హ్యాపీగా ఉందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా చాలా మంది ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, చాలా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. అండ్ చిన్నారులు ఎక్కువగా మనకు ఈ రైడ్స్ ని ఎంజాయ్ చేసేందుకు అయితే వస్తున్నారు. వారితో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎప్పుడు వచ్చారు మీరు? ఇక్కడే ఉంటారు, హైదరాబాదేనా? మహబూబ్ నగర్. Yeah. సో ఎలా అనిపిస్తుంది? Yeah, it's looking nice that we have visited. సో ఏమేం రైడ్స్ ఎంజాయ్ చేశారు? No, till now we did not join. Now we want to ride a giant wheel. ఓకే, ఇప్పుడు వెళ్తున్నారు Yeah. అవ్వడానికి. Yeah. So how is the experience of seeing this and all this? After that, I can say that how I experienced that. Okay, right. సో మొదటిసారి వస్తున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటున్నారు. ఇక్కడ చాలా మంది కుల మత భేదాలు అన్నీ ఏం లేకుండా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడవచ్చు. ఎంత అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ తండ్రులు చూసి వారైతే ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ యొక్క ఆనందాన్ని మరింత వీళ్ళు ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ అక్కడ వారిని ఇంకా హ్యాపీగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క సంక్రాంతి సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత హ్యాపీగా అందరూ జరుపుకునే విధంగానైతే ఈరోజు నుమాయిష్ తయారైందని అయితే చెప్పుకోవాలి. మనం క్లియర్గా చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా చాలా మంది
మంది ఇక్కడ వెయిటింగ్, అంటే వీకెండ్ కూడా కావడం తోటి మరికొంతమంది కూడా ఇక్కడ జాయిన్ అవ్వడము, ఊర్లోకి వెళ్ళే వాళ్ళు కూడా, అలాగే ఊరు నుండి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది నుమాయిష్ని ఒక్కసారైనా సందర్శించాలి, అక్కడ బట్టలు తీసుకోవాలి, వస్తువులు తీసుకోవాలి, తినుబండారాలు తీసుకోవాలి అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఎదురు చూస్తూ ఇక్కడ షాపింగ్ అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా సంక్రాంతి కావడంతో నుమాయిష్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే పోలీస్ అధికారులు కూడా దీనికి తగ్గట్టుగానే ఎవరైనా ఇబ్బందులలో ఉంటే అలాంటి వారికి సలహాలు ఇచ్చేందుకు కొన్ని స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం విందు వినోదమే కాకుండా విజ్ఞానాన్ని కూడా ఇక్కడ దొరుకుతుందని, విజ్ఞానాన్ని పంచేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకృష్ణతో లిఖిత, BRK న్యూస్, హైదరాబాద్.